महागणाधिपतये नमः। परमशिवाय नमः। आदिपराशक्तये नमः। शिरडी साई देवाय नमः। श्री दत्तात्रेय महायोगिने नमः। सिद्धगुरु श्री रमणानंद महर्षि गुरवे नमः। దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలోని 15వ శ్లోకము ఈ విధంగా చెబుతున్నారు. సంయోగశ్చ వియోగశ్చ వర్తతే న చ తేన మే న త్వం నాహం జగన్నేదం సర్వం ఆత్మేవ కేవలం. ఇది దత్తాత్రేయ స్వామివారు బోధించినటువంటి 15వ శ్లోకము. సంయోగః అంటే ఐక్యము. దేనిలో ఐక్యము? ఎవరు ఐక్యమవుతున్నారు అంటే మనసు పరమాత్మతో ఐక్యము చెందడం. మనసు అంతర్ముఖమైతే సమాధిలోకి వెళ్తే దానిని సంయోగం అని అంటారు. వియోగః అంటే విడిపోవడం. మనసు బ్రహ్మము నుండి విడిపోవడం. మనసు సమాధిలో నుంచి తిరిగి బాహ్య ప్రపంచము వైపు బహిర్ముఖమైతే దానిని వియోగం అని అంటారు. తే నీకు నవర్తతే లేదు, వర్తించదు. నీవు బ్రహ్మానివి. బ్రహ్మము ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఈ సంయోగము వియోగము నీకు వర్తించవు. దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, సమాధిలోకి అంతర్ముఖమయ్యేది బహిర్ముఖమయ్యేది మనస్సే గాని బ్రహ్మము కాదు. మనసు నీ సత్యస్వరూపము కాదు, బ్రహ్మము నీ సత్యస్వరూపము. అందుకే సమాధిలోకి అంతర్ముఖమయ్యేది బహిర్ముఖమయ్యేది మనస్సే గాని నీవు కాదు అని చెబుతున్నారు. మే నాకు కూడా నా లేదు, వర్తించదు. ఏ విధంగా అయితే నీవు బహిర్ముఖము కావడము లేదో అంతర్ముఖము కావడము లేదో అది మనసు యొక్క లక్షణమో, నేను కూడా బయటికి పోవడము లేదు, లోపలికి రావడము లేదు. ఎందుకు అంటే నేను మనసును కాదు, మనసును దాటిన స్థితిలో ఉన్నాను. మనసే నేను కానప్పుడు మనసు యొక్క లక్షణాలు నా మీద ఎలా ఆరోపించబడతాయి? కాబట్టి ఈ సంయోగము వియోగము రెండూ కూడా మనసుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈ రెండూ కూడా నీకు లేవు, నాకు లేవు. ఎందుకంటే నీవు బ్రహ్మము, నేను బ్రహ్మమే. సిద్ధమహా గురువులందరూ ఇటువంటి అంతర్ముఖము లేని బహిర్ముఖము కాని దివ్యస్థితిలో ఉంటారు. ఈ స్థితినే తురీయాతీత స్థితి అని అంటారు. ఈ స్థితినే సమాధినిష్ట అని అంటారు. దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ తురీయాతీత స్థితి గురించి వివరిస్తున్నారు. చూడండి, అష్టావక్ర మహర్షి వారి అనుగ్రహాన్ని పొందిన జనక మహారాజు ఈ విధంగా చెబుతారు. క్వ స్వప్నః క్వ సుషుప్తిర్వా
क्व च जागरणं तथा क्व तुरीयं भयं वापि स्वमहिम्नि స్థితస్య మే. పరంజ్యోతి స్వరూపముగా, శుద్ధ చైతన్య స్వరూపముగా, నిరాకార పరబ్రహ్మమూర్తిగా ఉంటున్న నాకు స్వప్నావస్థ ఎక్కడా, సుషుప్త్యావస్థ ఎక్కడా, జాగ్రత్తావస్థ ఎక్కడా, తురీయావస్థ ఎక్కడా? ఈ 4 స్థితుల అవస్థల భయాభయములు నాకు లేవు. ఎందుకంటే ఈ 4 అవస్థలకు అతీతంగా ఉన్నటువంటి తురీయాతీత స్థితిలో నేను ఉన్నాను అని జనక మహారాజు చెబుతున్నారు. మీరు 10వ శ్లోకములో ఈ జాగ్రత్తావస్థ గురించి, స్వప్నావస్థ గురించి, సుషుప్త్యావస్థ గురించి, తురీయావస్థ గురించి, తురీయాతీత స్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. కానీ చాలామంది తురీయావస్థ మరియు తురీయాతీత స్థితి ఒకటేనని భావిస్తున్నారు. తురీయావస్థ అని అంటే కొన్ని క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు సమాధిలో ఉండడం. ఈ స్థితి పొందిన వారిని తురీయుడు అని అంటారు. ఇక తురీయాతీత స్థితి అంటే నిరంతరము సమాధిలో ఉండిపోవడం, అంతర్ముఖము బహిర్ముఖము లేనటువంటి దివ్యస్థితి. ఈ స్థితి పొందిన వారిని తురీయాతీతుడు అని అంటారు. త్వం నీవు, నా లేవు, అహం నేను, నా లేను. నీవు అంటే నీ అహంకారం, నేను అంటే నా అహంకారము లేనేలేవు. ఉన్నది బ్రహ్మము మాత్రమే. అందుకే ఛాందోగ్య ఉపనిషత్ ఈ విధంగా చెబుతుంది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మము మాత్రమే ఉన్నది, రెండవది లేనేలేదు. యోగి వేమన ఈ విధంగా చెబుతారు, నేను నీవను భావంబు నిగ్రహించి నిర్వికల్ప సమాధిలో నేర్పుగాను నిబిడమౌ పూర్ణ మందుట నిత్య సుఖము విమల గుణరాజా యోగీంద్ర వేమనార్యా. నేను నీవను భావంబు నిగ్రహించి, మానవుడు నేను, నాది, నీవు, నీది అనేటటువంటి అహంకార భావాలతో భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ నేను, నీవు అనే భావాలను, ద్వంద్వాలను పూర్తిగా విడిచిపెట్టి నిర్వికల్ప సమాధిలో నేర్పుగాను, ఎటువంటి ఆలోచనలు లేకుండగా, ఎటువంటి సంబంధము సంగత్వము లేకుండగా, మాయలో పడకుండగా, బాహ్యస్పృహ లేకుండగా, మనసు లేకుండగా నిర్వికల్ప సమాధి స్థితిలో నిలిచినచో నిబిడమౌ పూర్ణమందుట నిత్య సుఖము. అటువంటి దివ్యస్థితిలో మాయాపూరితమైన క్షణిక సుఖాలు కాక పూర్ణ పరమ సుఖాన్ని, పరమానందాన్ని, అంతులేని ఆనందాన్ని అనుభూతిగా పొందగలుగుతావు. విమల గుణరాజా యోగీంద్ర వేమనార్య. అటువంటి ఆత్మజ్ఞాని యోగీశ్వరుడిగా, రాజుగా, విశ్వోపకారిగా అయ్యెదరు. కాబట్టి నేను, నీవు అనే భావాలను, అహంకారమును పూర్తిగా విడిచిపెట్టి నిర్వికల్ప సమాధి స్థితిలో స్థిరపడాలి. అప్పుడు మాత్రమే నిజమైన యోగీశ్వరులు అవుతారు. అటువంటి వారే మానవులలో ఆర్యులు అని యోగి వేమన చెప్పడము జరిగింది. దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, జగన్నేదం జగత్ ప్లస్ నా ప్లస్ ఇదం. జగత్తు లేనేలేదు. జగత్తు ఎవరికి కనబడుతుంది అంటే మనసు ఉన్నవానికి కనబడుతుంది.
అహంకారము ఉన్నవానికి కనబడుతుంది. మనస్సే లేనప్పుడు, అహంకారమే లేనప్పుడు జగత్తు ఎలా కనబడుతుంది? నిర్వికల్ప సమాధి సత్యస్వరూప స్థితి అంటే విశ్వాతీత స్థితి, ప్రపంచ అతీత స్థితి. మనసు ఉన్నంత వరకు జగత్తు ఉండును. మనసు లేకపోతే జగత్తు ఉండదు. ఏ విధంగా అయితే మనకు గాఢ నిద్రలో ప్రపంచము లేనట్లు అనుభూతి కలుగుతుందో, అటువంటి అనుభూతి సమాధిలో కలగాలి. ఎప్పుడైతే మనసు లేదో, అహంకారము లేదో, జగత్తు లేదో, రెండవ వస్తువు లేదో, ఉన్నది బ్రహ్మము మాత్రమే, పరమాత్మ మాత్రమే ఉన్నాడు అనేటటువంటి స్థిరమైన బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఇదే విషయాన్ని జ్యోతిర్బిందు ఉపనిషత్తు ఈ విధంగా చెబుతుంది. యావన్ మనసః స్థితిః తావజ్ఞగతః మనోనాశే జగన్నపృథా గవభాసతే. మనస్సే జగత్తుకు మూలము. మనస్సు ఉన్నంత వరకు జగత్తు ఉండును. మనసు నాశనమైతే, అడ్డు తప్పుకుంటే జగత్తు అదృశ్యమవుతుంది. చివరిగా దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, కేవలము సర్వం సమస్తం ఆత్మేవా, ఆత్మ ప్లస్ ఏవా, పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఇదే విషయాన్ని కుత్స మహర్షి వారు శుక్ల యజుర్వేదీయ 18వ నమక మంత్రములో సర్వం శివమయం అని అనేక రహస్యాలను చెబుతారు. ఓం నమో బబ్లుసాయ వ్యాధినే నానాం పతయే నమో నమో భవస్య హేతే జగతాం పతయే నమో నమో రుద్రాయ తతాయినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయ హంత్యై వనానాం పతయే నమః. బబ్లుసాయ ధర్మనిష్ఠుడు, కర్మఫల ప్రదాత. వ్యాధినే కర్మఫలానికి అనుగుణంగా రోగాలను ప్రసాదించి కర్మను నాశనము చేసేటటువంటి దైవము. అన్నానాం పతయే ఆహారానికి అధిపతి అయినవాడు. భవస్య హేత్యై ఈ విశ్వమునకు కారణమైనవాడు. జగతాం పతయే జగత్పతి, మహాప్రభువు. రుద్రాయ తతాయినే ధనుర్బాణాలను ధరించి కర్మఫలాలను ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరాత్పర దైవము. క్షేత్రాణాం పతయే సర్వక్షేత్రాలకు నాయకుడు. సూతాయ సర్వలోకాలను సృజించినవాడు. అహంత్యై నాశనము లేనివాడు. వనానాం సర్వవనాలకు నాయకుడు, మహారుద్రుడు, పరబ్రహ్మము, పరమశివుడు అని కుత్స మహర్షి వారు అద్భుతంగా తెలియజేశారు. ఈ విధంగా 15వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు సంయోగశ్చ వియోగశ్చ వర్తతే నచతేన మే నత్వం న అహం జగన్నేదం సర్వం ఆత్మేవ కేవలం. సంయోగం మనసు పరమాత్మతో ఐక్యము చెందడం, అంతర్ముఖము కావడం, సమాధిలోకి వెళ్ళడం. వియోగం మనస్సు బ్రహ్మము నుండి విడిపోవడం, మనసు సమాధిలో నుంచి తిరిగి బాహ్య ప్రపంచము వైపు బహిర్ముఖము కావడం. ఈ రెండూ కూడా మనసుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈ రెండు లక్షణాలు నీకు లేవు, నాకు లేవు. అసలు నీవు లేవు, నేను లేను. నీవు అంటే నీ అహంకారము,
నేను అంటే నా అహంకారము లేనే లేవు. సమస్తము కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నాడు, పరమాత్మ మాత్రమే ఉన్నాడు అని తెలియజేశారు. ఇక 16వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు ఏమి బోధించారో రేపు మీరు శ్రవణము చేయండి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.